ఇంగ్లీష్ ప్రసాద్. వీడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఒకానొకప్పుడు ఆకలితో ఒక కుక్క ఉంది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ డాగ్ దట్ వాజ్ వెరీ హంగ్రీ. అది ఆహారం కోసం అంతా వెతికింది. హీ సెర్చ్డ్ ఫర్ ఫుడ్ ఎవ్రీవేర్. చివరికి దానికి ఒక బొయ్యిక దొరికింది. అట్ లాస్ట్ హీ ఫౌండ్ ఏ బోన్. ఆ బొయ్యికను నోటితో పట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళడం ప్రారంభించింది. హీ పిక్డ్ దట్ బోన్ విత్ మౌత్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అక్కడ ఇంటికి వెళ్ళే దారిలో ఒక వంతెన ఉంది. There was a bridge on the way to home. అది వంతెన దాటడం మొదలుపెట్టినప్పుడు దాని ప్రతిబింబాన్ని నీటిలో చూసింది. When he started crossing the bridge, he saw his reflection. అది అప్పుడు నీళ్లల్లో బొయ్యికతో ఇంకో కుక్క ఉందనుకుంది. He thought that there was another dog with bone in the water. అది ఇంకో బొయ్యికను కూడా పొందాలనుకుంది. He wanted to get that other bone also. అది దాని ప్రతిబింబాన్ని చూసి మొరగడం ప్రారంభించింది. హీ స్టార్టెడ్ బార్కింగ్ ఎట్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్. అది నోరు తెరవగానే దాని బొయ్యిక నీళ్ళల్లో పడిపోయింది. దట్ బోన్ ఫెల్ ఇన్ ద వాటర్ యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్డ్ హిజ్ మౌత్. ఆ దురాశ గల కుక్క దాని బొయ్యికను కూడా పోగొట్టుకుంది. దట్ గ్రీడీ డాగ్ లాస్ట్ హీస్ బోన్. కాబట్టి దురాశతో ఉండకూడదు. సో డోంట్ బి గ్రీడీ. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి ప్లీజ్.